subscribe to our channel and press the bell icon for the latest updates. ఆడపడుచులందరికీ అక్కచెల్లెలందరికీ ప్రతి ఒక్కరికి తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు అలా అరిస్తే నా పారిపోవాలని వేస్తే భయంతో. జనసేన అక్కచెల్లెలతో పెరిగిన వాడిని, చిన్నమ్మలతో పెరిగిన వాడిని. జనసేన ముఖ్యంగా మొన్న మీరు చూసే ఉంటారు, నేను కమిటీస్ వేసినప్పుడు ఎందుకు మొదటి స్థానం ఆడపడుచులకి అక్కచెల్లెలకి ఎందుకు ఇచ్చానంటే, అందరూ మాట్లాడతారు ఆడవాళ్ళు రాజకీయాల్లో ఉండాలి, స్త్రీలు రాజకీయాల్లో ఉండాలని. నేను మాట్లాడను, నేను మీకు అండగా ఉంటాను, చేసి పెడతాను మీకు. నేను మిగతా వాళ్ళలాగా అలాగే ఒక ఆడబిడ్డ కష్టం ఇంకో ఆడబిడ్డకి అర్థమవుద్ది, ఇంకో ఆడబిడ్డ చేసే తప్పులు కూడా ఇంకో ఆడపడుచులకి అర్థమవుతాయి. అందుకని రాజకీయాల్లో ప్రముఖమైన స్థానం 3 వంతుల్లో కనీసం 1/3 వంతు 3వ భాగం ఆడపడుచులు ఉండాలి చట్టసభల్లో అంటానికి. నేను చట్టసభల్లో లేను, ప్రభుత్వంలో లేను, కానీ నా చేతిలో ఉన్నది పార్టీ స్థానాలు. మొన్న ఈ మధ్యన చాలామంది అనౌన్స్ చేసిన కమిటీ ఆడపడుచులు కూడా చెప్పాను, మండల స్థాయి నుంచి అన్ని చోట్ల 3 వంతు స్థానం ముందు మన పార్టీలోనే అన్ని విభాగాల్లో అన్ని కమిటీస్లో ఆడపడుచులకి స్థానం ఇవ్వాలి. కాకపోతే పరిమితి ఏముంది అంటే, చాలామంది ఇళ్లలోంచి రావడానికి భయపడతా ఉన్నారు. నేను ఒక్కటి మీకు చెప్తా ఉన్నాను, రాజకీయాలంటే ఆడవాళ్ళు వస్తే నోరేసుకొని పడిపోవాలి, పెద్ద పెద్దగా అరుపులు అరవాలనే ఉంటుంది ఇప్పుడు దాకా చేసిన రాజకీయ పార్టీలు. కానీ జనసేన పార్టీ ఆడపడుచులు కానీ, జనసేన పార్టీ అక్కచెల్లెళ్ళు కానీ చాలా విఘ్నతతోటి, అవసరమైతే ఒక ఝాన్సీ లక్ష్మి లాగా, అవసరమైతే ఒక మదర్ తెరిసా లాగా, ఒక వీరనారి ఉండాలి, ఒక తల్లి కూడా ఉండాలి. అలాంటి ఆడపడుచుల్ని నేను ముందుకు తీసుకెళ్తాను జనసేన పార్టీ ద్వారా. ఎందుకంటే మీ మాన ప్రాణ సంరక్షణల్ని బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే చిన్న బిడ్డలకు కూడా ఈ రోజున పసి బిడ్డలను కూడా అన్యాయంగా చేసే పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందించవంటే, నాయకులు క్రిమినల్స్ని వెనకేసుకొస్తే, పొలిటికల్ పార్టీస్ క్రిమినల్స్ని రౌడీలు వెనకేసుకొస్తే ఇంక ప్రజలకు ఎక్కడ న్యాయం జరుగుద్ది. అందుకని ఒక బలమైన చట్టాలు కావాలంటే బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉండాలి, బలమైన వ్యక్తిత్వం ఉన్న ఆడపడుచులు బయటికి రావాలి. అలాంటి ఆడపడుచుల్ని జనసేన సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంది. అలాగే రేఖ గారికి ఎందుకు వీర మహిళా విభాగానికి ఎందుకు ఆవిడ పెట్టానంటే, నేను చాలా చూశాను, కర్నూలు నుంచి ఒక బలమైన నాయకుడు రావడానికి ఆలోచిస్తున్న సమయంలో తెగింపున్న ఒక వీర మహిళ కర్నూలు జిల్లా నుంచి వచ్చింది. యువతలో ఇంత బలం ఉంది, ఆడపడుచులు ఇంత బలం ఉంది, కానీ చాలా మంది నాయకులు సంకోచిస్తూ ఉన్నారు. రావాల వద్దా, వస్తే మనకి మీరందరూ కన్వెన్షనల్ పాలిటిక్స్ ఆలోచిస్తున్నారు, సమకాలీన రాజకీయాలు ఆలోచిస్తున్నారు. భవిష్యత్తు తరాలకు కావాల్సిన రాజకీయాలను ఏ ఒక్కరు ఆలోచించట్లా. నేను చేసేది నిజంగా నా వ్యక్తిత్వం కోసం, నా గుర్తింపు కోసం అయితే నేను పార్టీ పెట్టక్కర్లేదు. నేను నిజంగా విసిగిపోయాను. చిన్నప్పుడు ఒకసారి మన బోస్టన్ హార్వర్డ్ యూనివర్సిటీలో స్పీచ్ ఇస్తా, ఎందుకు నిన్ను ఏది ప్రభావితం చేసిన రాజకీయాల పట్ల, సమాజం పట్ల అనే దానికి సమాధానంగా, ఒక ఆడపడుచు ఇంట్లో నుంచి రోడ్డు మీదకి వెళ్ళేటప్పటికి తన మాన ప్రాణాలకి రక్షణ లేనప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో నేను చిన్నప్పుడు చూశాను. మా అక్క విషయం చూశాను. నా చిన్నప్పటి నుంచి కోపం, మా అక్క 18 ఏళ్ళు 16 ఏళ్ళప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఎవరో ఒక రౌడీ పట్టుకొని చెయ్యి లాగితే అంతమంది మగవాళ్ళు ఉండి ఏ ఒక్కడికి కూడా ధైర్యం లేదని చెప్పి నిజంగా ఆ సమాజం మీద నా కోపం వచ్చింది ఆ రోజున. నేను పెద్ద అయితే ఇలాంటి ఆపుతాను, పెద్ద అయితే ఇలా జరగనివ్వను. ఆ ఆలోచన నన్ను ప్రేరణ ఎందుకు చేసిందంటే, మీ మాన ప్రాణ సంరక్షణలను బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది. అలాగే జనసేన పార్టీలో కూడా
ఎవరైనా నాయకులు ఆడపడుచులకి గౌరవం ఇవ్వని పక్షంలో వారిని పార్టీలోంచి తీసేయడానికి కూడా నేను వెనకాడను. అది కూడా మీకు మాటిస్తున్నాను. నేను వెనకేసుకురాను. ఆ నాయకుడిని తీసేస్తే నాకు ఒక స్థానం పోతే అనుకుంటే పోనివ్వు, కానీ మీ మాన ప్రాణ సంరక్షణకు మటుకు నేను గౌరవభంగం వాటిలో. ఎందుకని మీరు బాగా చదువుకోవాలి, ఇంట్లో మీరు మంచి భవిష్యత్తు ఉండాలి, సమాజ నిర్మాణంలో మీరందరూ బలమైన భాగస్వామ్యం ఉండాలి, పంచుకోవాలి. దానికి నా వంతు కృషి నేను చేస్తాను. అలాగే మగవాళ్ళైనా సరే కులం, మతం, ప్రాంతం ఉంటుందేమో, కానీ ఆడపడుచులకి ఎక్కడో ఈజిప్ట్లో జరిగిన ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే ఎక్కడో కర్నూలు ఆలగడ్డలో ఉండే ఒక ఆడపడుచు, కర్నూలు టౌన్లో ఉండే ఆడపడుచుకి ఆ బాధ తెలుస్తుంది. కానీ మగవాళ్ళకి అక్కడ వేరే ఊరు, కానీ ఆడపడుచుకి చిన్నపాటి ప్రసవ వేదన దగ్గర నుంచి ప్రతి బాధ ఆడపడుచు సమానంగా చూడగలదు. అలాంటి ఆడపడుచులు మీ అంత అమాంతమైన గౌరవం, అపారమైన గౌరవం నాకు మీరంటే. నన్ను ఎన్నిసార్లు చాలా మంది ఇబ్బందులు పెట్టినా కానీ నేను ఎందుకు భరిస్తానంటే, కొంతమంది మీద నేను నోరు ఎత్తాలి అంటే అది అలుసుగా తీసుకుంటారని చెప్పేసి నేను సహనంతో భరిస్తాను. ఎందుకంటే మీ అందరి బాగోగులు ఉండాలి, మీ మాన ప్రాణ సంరక్షణకి భంగం వాటిల్లకూడదు. పదే పదే నేను తీసుకొని చాలా మంది విషయంలో సంయమనం పాటిస్తాను. మీ అందరూ కూడా నాకు ఇంత ప్రేమాభిమానాలతోటి మీరు ఇక్కడికి వచ్చినందుకు, నేను ఈ రోజున మనకి జనసేన పార్టీకి ఈ రోజున చాలా మంది రావడానికి ప్రజల్లో ఇంత విపరీతమైన ఆదరణ ఉంది, రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు, భయపడుతున్నారు. ఇది ఈ రోజు నేను చేస్తున్న రాజకీయ పార్టీ కాదు, నేను చేస్తున్న ఒక సోషల్ ఉద్యమం, ఇది ఒక సామాజిక ఉద్యమం ఇది. ఎందుకంటే కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా అందరికీ సమానమైన న్యాయం జరగాలి. ఎక్కడో పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇక్కడుండే మిగతా ముస్లిం కమ్యూనిటీస్ ఎందుకు ఆలోచించాలి, అది ఎందుకు సెన్సిటివ్ అవ్వాలి? నిన్న మస్జిద్కి వెళ్ళినప్పుడు కూడా ఆదోనిలో ఒకటే చెప్పాను, ఎక్కడో పాకిస్తాన్ జరిగితే మనం ఎందుకు చేయాలి? మనం ప్రతిసారి ముస్లింలు కూడా మేము ఈ భారతదేశ పౌరులు అని చెప్పి ప్రూవ్ చేసుకోవాలా, దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలా? అది నాకు నచ్చదు. అలాగే సినిమా థియేటర్లో జనగణమన మేము చెయ్యాలని చెప్పినప్పుడు నేను ఖండించాను. ఎందుకంటే సినిమా థియేటర్కి వెళ్ళేది మనం ఒక వినోదం కోసం వెళ్తాం. అక్కడ నా దేశభక్తి చూపించడానికి నేను వెళ్ళను సినిమా థియేటర్లకి. దేశభక్తి కావాలంటే యుద్ధ రంగంలోకి వెళ్తాను. దేశభక్తి కావాలంటే ఒక ఆడపిడిచ మానవ ప్రాణాలకు అన్యాయం జరిగితే ఆపితే అది దేశభక్తి, అంతేగాని లేచి నుంచుంటే ప్రతిసారి దేశభక్తి కాదు సినిమా థియేటర్లలో. ఇది నేను నమ్ముకున్న దేశభక్తి అంటే లంచగొండి లేనితనం దేశభక్తి, దోపిడీ చేయకపోవడం దేశభక్తి. అంతేగాని మీరు జాతీయ గీతానికి సలాం కొట్టి 1000 కోట్లు దోచేస్తే అదేం దేశభక్తి? అలాగే ఆడపడుచులకు అన్యాయం జరుగుతున్నప్పుడు వాళ్ళ మనుషుల్ని మా వాళ్ళని చెప్పేసి వదిలేసి వెళ్ళి చట్టసభల్లో వెళ్ళి కూర్చోబెట్టి జాతీయ గీతానికి వెళ్ళి నుంచుంటే అదేం దేశభక్తి? నాకు నిజానికి జాతీయ గీతానికి నిజంగా వన్ని తీసుకురావాలి, గౌరవం తీసుకురావాలంటే లంచగొండితనాన్ని అరికట్టండి, దోపిడీని అరికట్టండి, ఫ్యాక్షనిజం అరికట్టండి, రౌడీజం అరికట్టండి, ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణని దాడులు జరుగుతుంటే అరికట్టండి. అది దేశభక్తి. కానీ ఇలా కూర్చోబెట్టి సినిమా థియేటర్లో జాతీయ గీతం వేస్తే అది దేశభక్తి అంటే అది నేను దేశభక్తి అనుకో. Subscribe to our channel and press the bell icon for the latest updates.